These three things to save someone's life during a heart attack. Save this really. మా ప్రాక్టీస్ లో రొటీన్ గా మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ గారు మా వాళ్ళకి కానీ మాకు కానీ హార్ట్ అటాక్ వస్తే ఫస్ట్ ఎయిడ్ గా ఏం చేయాలి, మేము ఏం చేయగలుగుతాం అని అడుగుతుంటారు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ హార్ట్ అటాక్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్. చాలా మంది ఏంటంటే హార్ట్ అటాక్ టైంలో కూడా మాది గ్యాస్ పెయిన్ అని, మజిల్ క్యాచ్ అని ఏదేదో చెప్పేసి చాలా డిలే చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మేజర్ హార్ట్ అటాక్ లో అయితే ఫస్ట్ 12 hours లో మీరు హాస్పిటల్ కి వెళ్తే దానిలోనే మనం బెస్ట్ అడ్వాంటేజ్ అయిన ట్రీట్మెంట్ అంటే ఇమీడియట్ యాంజియోగ్రామ్ స్టెంటింగ్ అనేది చేయగలం. దాని రిజల్ట్స్ కూడా బాగుంది. ఆఫ్టర్ 24 hours గానీ వెళ్తే రిజల్ట్స్ బాగోవు. పేషెంట్ కి లాంగ్ రన్ లో హార్ట్ వీక్ అవటం, పంపింగ్ ఇష్యూస్ రావడం ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఎర్లీ ఐడెంటిఫికేషన్, మీకు డౌట్ వస్తే ఇమీడియట్ గా నియర్ బై హాస్పిటల్ కి వెళ్ళడం, లేకపోతే ఈసీజీ చేయించడం, ప్రాపర్టీ నేను బ్లడ్ టెస్ట్ ఉంటుంది చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈసీజీలో చిన్న అబ్నార్మాలిటీ వచ్చినా హాస్పిటల్కి వెళ్ళి కార్డియాలజిస్ట్కి చూపించుకోవాలి. దిస్ ఇస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సెకండ్ థింగ్, వాళ్ళు ఆల్రెడీ మెడికేషన్ మీద ఉంటే వాళ్ళ దగ్గర సార్బిట్రేట్ అనే టాబ్లెట్ ఉంటుంది. ఆ సార్బిట్రేట్ అనే టాబ్లెట్ నాలుగు కింద పెడితే అది కొంతవరకు పెయిన్ని రిలీవ్ చేయగలదు. హాస్పిటల్కి మనం తీసుకొని వెళ్ళగలం. థర్డ్ థింగ్, రిజిస్ట్రేషన్. కొన్నిసార్లు ఏంటి అంటే మీ ఎదురుగానే హార్ట్ అటాక్ లాగా పెయిన్ చెప్పి ఇమీడియట్ కొలాప్స్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి, ఎవరైతే అన్కాన్షియస్ అయిపోతారో వాళ్ళకి మీకు తెలియకపోయినా మీ ప్రయత్నంగా సిపిఆర్ అనేది చేయండి. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్. ఇందులో ఏంటి అంటే రెండు చేతులు ఇట్లా జోడించి హార్ట్ లెఫ్ట్ సైడ్ లోవర్ పార్ట్ లో ఫ్రీక్వెంట్ గా ఫాస్ట్ గా మీరు కంప్రెషన్స్ ఇవ్వాలి. మీకు డౌట్ ఉంటే ఒకసారి యూట్యూబ్ లో కూడా చూడొచ్చు మీరు. దీస్ 3 things వల్ల మనం కొంతవరకు హార్ట్ అటాక్ నుంచి మన వాళ్ళని, మనకి ఇష్టమైన వాళ్ళని మనం సేవ్ చేసుకోవచ్చు.